చుట్టూ సముద్రం. ఎటు పోవాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఆ టైంలో మన చేతిలో పడవ గూడా లేదు. నీళ్ళల్లో కొట్టుకుంటున్నాం. ఓ చెక్క ముక్క దొరికితే దాని మీద కూర్చుంటాం. అలాంటిది ఒక పడవే దొరికితే పండగ జేసుకుంటాం. ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని హిందువుల పరిస్థితి అది. అక్కడ దారుణమైనటువంటి అణచివేత. ఓ రకంగా చెప్పాలంటే హిందువుల ఇళ్ల మీద అత్యాచారాలు చేయడానికి ఎగబడిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. వ్యాపారాలు నాశనం చేస్తున్నారు. 100 మంది హిందువులు ఉన్నటువంటి ప్రాంతాలని ఒక్కడు వెళ్లి దాడి చేసి వస్తున్నాడు. అరాచకం చేస్తున్నారు. అలాంటి సిట్యుయేషన్‌తో పాటుగా ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. లేటెస్ట్‌గా బంగ్లాదేశ్‌లోని లాల్మో విర్హాట్ జిల్లాలో మరో హిందూ బాలిక అదృశ్యమైంది. బర్మాన్ అనేటటువంటి షర్మితా రాణి బర్మాన్ అనే అమ్మాయి 17 ఏళ్ల అమ్మాయిని మహమ్మద్ రబ్బానీ అనేవాడు ఎత్తుకుపోయాడు. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తే 7 రోజులైనా పట్టించుకోలేదు. 18 ఏళ్ల లోపు వాళ్ళకి పెళ్ళిళ్ళకి సంబంధించి అక్కడ నిబంధన ఉంది. అయినా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యూనస్ గవర్నమెంట్ ముస్లిం సంప్రదాయాల ప్రకారం అయితే రజస్వలు అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి మతం మారినా కూడా ఓకే అని చెప్పుకొచ్చారు. అక్కడ మత పెద్దలు రేపో మాపో ఈ అమ్మాయి ముస్లిం మతంలోకి మారిపోయి ముస్లిం మతాన్ని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు సంబంధం లేదని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు.